భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ సీతారామ హనుమతే నమః. హిందూ బంధువులారా, ఈ నెల 31 తేదీ నాడు గోస్వామి తులసిదాస్ గారి యొక్క జన్మతిథి. ఈ సందర్భంగా వారి కథనాన్ని ఒకసారి మననం చేసుకుందాం. ఈ తులసిదాస్ గారు జన్మతిథి కూడా భిన్నమైన కథనాలు నిలబడతాయి. అయినే 1532 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని బాండా జిల్లాలో రాజాపూర్ అనే గ్రామంలో ఆత్మారాము దూబే కుశలీదేవి దంపతులు జన్మిస్తారు. కానీ మహాత్ముల జన్మం కూడా ఒక విచిత్రం. వారు పుట్టగానే తల్లి చనిపోయింది, తర్వాత తండ్రి కూడా చనిపోతాడు. అతన్ని పెద్ద చేసి పెంచింది దాసి అని ఒక మునియ. ఆమె ఆ పిల్లవాన్ని తీసి పెద్ద చేస్తుంది. ఆమె కూడా చనిపోతుంది, అనాథ అయిపోతుంది. ఆ సందర్భంలోనే నరహరిదాస్ అని చెప్పేసి ఒక సాధువు ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమంలో పెట్టుకొని విద్యా బుద్ధులు వేదంగములు తీర్చిదిద్ది అతను ఒక ప్రయోగం చేస్తాడు. అతడు యుక్త వయస్సు వస్తుంది. ఆశ్రమంలోనే ఆలయం ఉంటుంది. ఆలయంలో అర్చకత్వం చేస్తుంటాడు. తులసిదాసు మంచి యవ్వనము, రూప సౌభాగ్యం, శీల స్వభావం అయిన ఒక మనిషిని చూస్తే బ్రాహ్మణోత్తముడైన ఒక వ్యక్తి అతని కూతురు రత్నావళికి వివాహం చేస్తాడు. వివాహం అనంతరము ఆ ఒక తులసిదాస్ గారి భార్యతోటి కాపురం చేస్తాడు. కానీ మహారసికుడు, భార్య లేకుండా ఒక్క నిమిషం ఉండదు. 8 సంవత్సరాలైన పుట్టింటికి పంపడు. పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చినా కూడా నేను భార్య లేక ఉండలేనంటాడు. అటువంటి పరిస్థితిలో ఆ భార్య ఒకరోజు తులసిదాస్ గారికి చెప్పకుండానే ఆ పుట్టింటి వారు వస్తే వారితో పాటుకి బయలుదేరి ఇంటికి తాళం పెట్టి ఆ తాళం చేయి ఇంటి ముందర వారికి ఇచ్చి, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, 2 రోజులు తిరిగి వస్తానని చెప్పండి అని ఇంటి ముందల వారికి చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ లోపలే తులసిదాస్ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం పెట్టి ఉంటుంది. ఆ తాళం చేయి ఉండడంతో ఇంటి ముందు వాళ్ళు విషయం చెప్పగానే ఒక్క నిమిషం కూడా నేను ఉండలేనని చెప్పేసి భార్యను కలుసుకోవాలని చేరుకోవాలని తపనతోటి అతడు బయలుదేరుతాడు ఆ భార్య ఉన్న పుట్టింటికి. అతను బయలుదేరేటప్పుడు కూడా చిమ్మని చీకటి, కుంభ వృష్టి, పెద్ద వర్షం అయినా కూడా ఆ భార్య మీద ఉన్న ప్రేమ కామంతో బయలుదేరిపోతాడు. అయినా అక్కడ ఉన్న గంగా నది దాటాలి. ఈ వర్షం మూలంగా కూడా గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది, భయంకరంగా అలలతో వస్తుంది. అయినా కూడా అతడు ఆ గంగా నది ఈదటానికి దూకేస్తాడు. దూకేసి ఆయన అదృష్టశాత్తన ఒక శవము, ఆ శవం ఆధారంగా అవతలుడి చేరుకుంటాడు. ఆ అవతలుడికి చేరుకున్న తర్వాత ఆయన ఆ అత్తవారింటికి వెళ్ళిపోతే రాత్రిపూట తలుపులన్నీ వేసి ఉంటారు. పైన ఎక్కడో ఉంటుంది భార్య, ఆ అంతస్తులో. ఈయన తెలుసు పై అంతస్తులో భార్య ఉంటుందని. పైకి పోవాలి. ఏం చేయాలి? అక్కడే ఒక తాడు వేలాడుతుంటది. కానీ తాడు కాదు, ఒక పాము. ఇది తాడే అనుకొని ఆ తులసిదాస్ గారు ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తలుపు కొడతాడు. భార్య బయటకు వస్తుంది. చూస్తాడు. చూసి ఆమె ఆశ్చర్యపడుతుంది. ఏంటి ఇంత రాత్రి బోరు వర్షము, చిమ్మని చీకటి, ఆ గంగా నది దాటి ఎట్లా వచ్చినావు అని ఆమె చెబితే, అడిగితే అన్ని విషయాలు చెప్తాడు. నీకు పైకి ఎట్లా వచ్చినావు? తాడు సాయం. తాడెక్కడిది? బయటికి చూస్తే అదొక పాము, రక్తం మరకలై ఉంటుంది అక్కడ. అప్పుడు ఆమె ఒక కర్తవ్యాన్ని బోధిస్తుంది తులసిదాస్ గారికి. ఏమని? ఓ నాదా, ఈ శరీరము, నా శరీరము మాంసం, నెత్తులు, చీము నెత్తులు మాంసంతో ఉన్నది, చర్మము ఎముకలతో నిర్మాణమైనది. ఈ శరీరం మీద ఇంత ప్రేమనా, ఇంత కామమా? అదే ప్రేమ నీకు శ్రీరామచంద్రుడి మీద పెడితే నీకు భవభీతి ఉండదు కదా, మోక్షం లభిస్తుంది కదా.
ఎందుకు ఇంత ప్రేమ నీకు నా మీద అని ఆమె కర్తవ్యం విషయం చెప్పడంతో తులసిదాసు గారికి జీవితంలో ఒక మలుపు తిరుగుతుంటుంది. ఆ పదాలు, ఆమె మాట్లాడే మాటలు ఆయన మనసులో పుచ్చుకొని నేను ఈ జీవితాన్ని శ్రీరామునికి అంకితం చేస్తా అని చెప్పి సన్యాసం పుచ్చుకొని అక్కడున్న అనేక ప్రదేశాలు తిరిగి చివరికి ఆయన కాశీ ప్రాంతానికి వస్తాడు. ఆ కాశీ ప్రాంతం నుంచి రామనామము, రామజపం చేసుకుంటూ నిత్యం భక్తి భారం ఉంటాడు. ఆయనే కాశీ పట్టణము, అయోధ్య, శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టణం ఏదవుతుందో అయోధ్య, ఈ 2 పట్టణాలు తిరుగుతుంటాడు. అప్పుడే ఆయనకు శ్రీ రామచరిత మానస్ అని చెప్పేసి వాల్మీకి మహర్షి రచించిన స్వంత శ్లోకాలు ఉండబడిన రామాయణాన్ని ఆయనే ఆ లక్నో పరిసర ప్రాంతంలో ఉండబడిన ప్రాంతీయ భాష అవధిలో రామచరిత మానస్ అని చెప్పేసి రామాయణ రచిస్తాడు. ఆ రచన అయోధ్యలో ప్రారంభిస్తాడు, కాశీలో పూర్తి చేస్తాడు. దాంతో పాటుగా ఆయన మంచి కవి, సుమారు ఒక 22 రకాల భగవత్ ఆరాధన పుస్తకాలు రచిస్తాడు. ఆ విధంగా అప్పుడున్న పరిస్థితుల్లో మన దేశాన్ని 16వ శతాబ్దంలో మొఘలైలు పరిపాలిస్తున్నారు. అనేక రకం మత మార్పులు, హిందూ ధర్మానికి హాని, కోడిగంటుతున్న హిందూ జ్వాలను ప్రజ్వలింపజేస్తాడు ఈయన రచనల ద్వారా. ఆ విధంగా హిందూ సంస్కృతిని కాపాడడానికి తులసిదాస్ గారి పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయి ఆ రోజులలో. అటువంటి తులసిదాస్ గారు ఆ ఒక కాశీ పట్టణంలోనే ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడే అతడు రామాయణాన్ని, కావ్యాన్ని చదువుతూ రామాయణ ప్రవచనం చేస్తుంటాడు. అట్లా అనేక మంది ఆశ్రమానికి వచ్చేవాళ్ళు రోజు రోజుకు పెరిగిపోయిన సంఖ్య. ఆ విధంగా రాముని యొక్క జీవిత విషయాలని రామాయణం చెబుతూ, అయితే ఒక విచిత్ర సంఘటన ఏంటంటే ఆ ప్రాంగణంలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ రామాయణం చెప్పు తర్వాత ఆయన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాక మిగిలిన జలం ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లి మర్రి చెట్టు మొదలను పోసేవాడు. ఇట్లా అనేక సంవత్సరాల నుంచి ఆ జలం పోయటం మూలంగా మర్రి చెట్టు మీద నివాసం ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసికి శాపం జరుగుతుంది. సంతోషించి ఆమె ఒకసారి ఆ బ్రహ్మ రాక్షసి తులసిదాసు దగ్గరికి వచ్చి, తులసిదాసు గారు, నీ వలన నాకు శాపం తొలగిపోయింది. నిత్యము మీరు ఆ పూజ అర్చించిన ఒక జలాన్ని చెట్టు మీద పోయడం మూలంగా చెట్టు మీద నేనున్న నాగు మీద పడ్డట్టుగానే నాకు మోక్షం లభిస్తుంది. కాబట్టి ఓ మహర్షి, నీకు నేను ఏమి కావాలో కోరుకో, నేను చేసి పెడతా అంటాడు. అప్పుడు తులసిదాస్ గారు, నువ్వు నాకేం కావాలి, నువ్వు రామచంద్రుని యొక్క దర్శనం ఇప్పిస్తావా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసుని, నేను రాక్షసిని, నేను వారి దర్శనం, రాముడి దర్శనం నేనే ఇప్పిస్తా. ఓ మహర్షి, రోజు నువ్వు ప్రవచనం చెప్తున్నా కదా, అనేక మంది వస్తున్నారు. నీ ప్రవచనానికి ఒక వృద్ధుడు వస్తాడు, అందరికన్నా ముద్దుడు వస్తాడు. అందరు వెళ్ళిపోయినాక వెనకపోతాడు. అతనికి పట్టుకో, అతడే ఆంజనేయుడు. నువ్వు అతని కాలు గట్టిగా పట్టుకో, రామదర్శనం ఇప్పించమని కోరు, నీ పని అయిపోతుంది. ప్రవచనం మొదలవుతుంది, అందరు వస్తుంటారు. ఎవరు మొట్టమొదలు వచ్చారో గమనిస్తాడు, ఎవరు వెనుకపోతున్నో గమనిస్తాడు. వెనుకకు పోయేటోళ్ళు ఎవరినో వారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని, ఓ స్వామి, నన్ను దయచూపమని చెప్పేసి ఆంజనేయ స్వామి కోరుతాడు. నాకు రాముడి దర్శనం ఇప్పించండి. నేను ఆంజనేయుడు ఏంటి, నన్ను దర్శనం అడుగుతున్నది ఏంటి, నేను ఒక వృద్ధుడు, నేను కాళ్ళు వదిలిపెట్టుమంటాడు ఆ వృద్ధుడు. లేదు, నువ్వు స్వామి, ఆంజనేయ స్వామి నువ్వు అని గట్టిగా పట్టుకుంటే అప్పుడు స్వామి అనుగ్రహించి నిజ రూపం దర్శించి ఆ ఒక్క తులసిదాస్ గారికి ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి వలన సీతారామ లక్ష్మణుల యొక్క అనుగ్రహము తులసిదాస్ గారి దర్శనం కలుగుతుంది. అందుకే మనకు కాశీ పట్టణంలో సంకట
మోచన్ అని చెప్పేసి స్వామి హనుమాన్ మందిరం ఉంటుంది. అది మన తులసీదాస్ గారు నిర్మాణం చేసింది. అట్లా తులసీదాస్ గారి జీవితంలో ఆ రామాయణ యొక్క మహత్యాన్ని అప్పుడున్న పరిస్థితుల్లో అనేక రకాలుగా ప్రచారం చేస్తాడు. ఒకరోజు కొత్తగా పెళ్ళైన వధువులు ఎవరైతే ఉంటారో, వధువు చనిపోతాడు, భర్త చనిపోతాడు. భర్త చనిపోతే భార్య ఏడుస్తుంది. భర్తను శవం తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యంలో స్వామి తులసిదాస్ ఆశ్రమం ఉంటుంది. ఈ భార్య ఉరికొచ్చేసి తులసిదాస్ పాదామ వందనం చేస్తాడు. ఆ పాదాభి వందనం చేసినప్పుడు దీర్ఘ సుమంగళి భవ అంటాడు. కానీ ఆమె అంటుంది కదా, ఇంకెక్కడ దీర్ఘ సుమంగళి, నా భర్త చనిపోయాడు, అవి తీసుకెళ్తుంది శవాన్ని. లేదు లేదు, నా నోటి నుండి అబద్ధం రాదు, రాముడు నా అబద్ధం పలికించడు అని చెప్పేసి వెంటనే అతడు వచ్చేసి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క చెవులో రామనామాన్ని చెప్తాడు. ఆ రామనామంతో ఆ చనిపోయిన వ్యక్తి నిలబడతాడు, లేచి జీవిస్తాడు. ఈ వార్త ఆ చుట్టుపక్కల ఉండబడిన పరిసర ప్రాంతంలో ఉండబడిన అందరు తెలిసిపోతుంది. తులసీదాస్ గారు రామమహిమతోటి చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తున్నాడు. ఈ విధంగా అనేక ప్రాంతాలకు ప్రచారం వెళ్ళిపోతుంది. అయితే అప్పుడున్న హిందూ వ్యతిరేకులు అందరి కలిసేసి అక్కడ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ గమనంలో మన దేశాన్ని మొఘలైలు పరిపాలిస్తున్నారు, అక్బర్ పరిపాలిస్తున్నారు. ఆ సామ్రాజ్యం అయినది. అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. తులసీదాస్ గారు రామభక్తుడు, అతడు అనేక మందికి మహిమలు చేసి మత మార్పులు చేస్తున్నాడు, మీరు చర్య తీసుకోండి అని. ఆ విధంగా అక్బర్ గారు తులసీదాస్ గారిని సభకు పిలిపిస్తాడు. ఒక శవం పెడతాడు. శవాన్ని బతికి, నువ్వు రామనామంతో శవాన్ని బతికిస్తున్నాడు కదా, బతికియమంటాడు. అంటే పుట్టినవాడికి చావు తప్పదు, అది దైవనీయం, నేనేం చేయలేను అంటాడు. మరి రామనామము, రాముని యొక్క గొప్పతనం లేదని ఒప్పుకో, నేను ఒప్పుకోను. వెంటనే ఆ రాజు ఇతన్ని చెరసాలను వేసి కొరడా దెబ్బలు శిక్షించమని కోరుతాడు. వెంటనే తులసీదాస్ గారు శ్రీరామచంద్రుని యొక్క స్తోత్రం చేస్తూ ఆయనను వేడుకుంటే వెంటనే ఎక్కడి నుంచి వచ్చి అనేక కోతులు వచ్చేసి ఆ సభలో మన సైనికుల దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధాలు లాక్కుని వారి మీద గురి పెడతాయి. ఈ సంగతి చూసిన అక్బరు ఆయన వెంటనే వచ్చి ఆ వేడుకుంటాడు తులసీదాస్ గారు. అప్పుడు తులసీదాస్ గారి కళ్ళెదురు చూడగానే ఎదురుగా స్వామి హనుమ కనబడతాడు. ఆ హనుమను చూసి తులసీదాస్ గారు జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపేత తిలోక ఉజాగర రామదూత హతుల బలధామ అంజని పుత్ర పణుసునామ, ఆయన ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను 40 శ్లోకాలతోటి ఆయన పాడుతాడు. ఆ పాడడంతో అంటే 1 నుంచి 10 వరకు స్వామి హనుమ గొప్పతనము, 11 నుంచి 20 వరకు రామచంద్రప్రభు గొప్పతనము, 20 నుంచి 40 వరకు స్వామి హనుమ గొప్పతనాన్ని ఆ శ్లోకాల ద్వారా వారు దానిని కీర్తిస్తాడు. స్వామి హనుమ సంతోషపడిపోతాడు. నీకేం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు అంటాడు కదా తులసీదాస్ గారు, నాకేం కావాలి, ఈ హనుమాన్ చాలీస 40 శ్లోకాలను హనుమాన్ చాలీస ఎవరు పారాయణ చేసినా వారికి నీ అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటాడు. దానికి హనుమ సదస్సు అంటాడు. అందుకని ఇప్పటికీ అనేక వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస ఎక్కడ భేదభావం లేకుండా మొత్తం భారతదేశం కాక ఇతర దేశాల్లో కూడా హనుమాన్ చాలీస పలికి పారాయణ చేసి ఇప్పటికీ హనుమంతుని యొక్క సీతారామ లక్ష్మణులకు అనుగ్రహం పొంది అనేక మంది జీవితాలు తరించే సంఘటన అనేక ఉన్నాయి. అటువంటి మహానుభావుడు ఆ ఒక చివరి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఆ కాశీలోనే 1626 ప్రాంతంలో పరమపదించేసి ఆయన పేరు మీద అక్కడ 80 ఘాట్ అని చెప్పేసి ఇప్పటికీ మనకు ఉంటుంది. అటువంటి తులసీదాసు గారు యొక్క మన హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసము ఇచ్చిన ఆ మంత్రము మనం ఒక్కసారి మనం చేసుకుంటే వారిని స్మరించడం మూలంగా ఆ భగవంతుని యొక్క
సీతారామ లక్ష్మణ హనుమతుల గారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని తెలియజేసుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.